అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రవీంద్ర భారతి వద్ద ఉత్కంఠ నెలకొంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ నేపథ్యంలో రవీంద్ర భారతి వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పలువురు విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు ఉదయం 11 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండగా అది కాస్త మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రావడం అనుమానమే అనే టాక్ నడుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ రవీంద్ర భారతి నుంచి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ, ఓవర్ టు యూ. అనుష, ఏదైతే గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంక్ష విగ్రహ ఆవిష్కరణ ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే రవీంద్ర భారతిలో ఆయన విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆయన విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా ఏదైతే గతంలో ఘంటసాల విగ్రహం ఏదైతే ఉందో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కావచ్చు, పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్గనైజర్లు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం రవీంద్ర భారతిలో కూడా భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రవీంద్ర భారతి చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణను వ్యతిరేకిస్తూ పలువురు తెలంగాణ వాదులు గత కొద్ది రోజులుగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు విగ్రహ ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో కూడా పలు సంఘాలకు సంబంధించి కూడా అటు రవీంద్ర భారతి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే యాక్చువల్గా 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. సాయంత్రం మ్యూజికల్ నైట్ అనేది నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండటం, దాంతోపాటుగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలస్యం కావచ్చు. మధ్యాహ్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి రావడం కొంత అనుమానమే అంటూ కూడా ఏదైతే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం రవీంద్ర భారతి గేట్ వద్ద కూడా చూడొచ్చు. ఎవరైనా ప్రొటెస్ట్కు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేపథ్యంలో ముందస్తుగానే భారీ ఎత్తున రవీంద్ర భారతి చుట్టూరా ఉన్నటువంటి 2 గేట్ల వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 3 ప్లాటూన్ల పోలీసుకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా అటు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి సంబంధించి కూడా తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క ఆర్గనైజర్లు కావచ్చు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా మరొక అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆయన పాటలను ఆస్వాదించినటువంటి వారు ఉన్నారు. తెలుగు సినీ రంగానికి కావచ్చు, సాహిత్యానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడంలో తప్పు లేదనేది కూడా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన అభిమానులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ఒక ప్రాంతానికి, కొన్ని వర్గాలకే పరిమితం చేయడం సబబు కాదంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పలు సంఘాలకు సంబంధించినటువంటి వారు కూడా ఆందోళన కార్యక్రమం ఏదో చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవులు, గాయకుల యొక్క విగ్రహాలు కూడా పెట్టాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటు ఈ ప్రాంతంలో కాకుండా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మరొక ప్రాంతంలో ఏదైతే పెట్టాలనేది కూడా వారు సూచిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కావచ్చు, దాంతోపాటుగా అభిమానులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం గతంలోనే ఆయన కోరిక మేరకే తాము ఇక్కడ విగ్రహాన్ని పెడుతున్నామని ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, దాంతోపాటుగా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.
రవీంద్ర భారతి వద్ద ఉత్కంఠ నెలకొంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ నేపథ్యంలో రవీంద్ర భారతి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పలువురు విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు ఉదయం 11 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండగా అది కాస్త మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రావడం అనుమానమే అనే టాక్ నడుస్తుంది. వంశీకృష్ణ, అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారా రారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అయితే నిన్న ఏదైతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఇవాళ మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు చేరుకుంటారనేది కూడా సమాచారం ఉంది. కానీ సాధారణంగా ఈ కార్యక్రమానికి సంబంధించి 11 గంటలకు సమయం ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా. కానీ పలు వివాదాలు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి చుట్టుముట్టడంతో కూడా పలువురు నుంచి విమర్శలు రావడంతో కూడా కొంత వెనకంజ వేసినట్టు కూడా పలువురు, అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఈ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో అనేక తెలంగాణకు సంబంధించినటువంటి సంఘాలు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విగ్రహాన్ని ఇక్కడ పెట్టవద్దంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్లేస్లో కాకుండా ప్రధానంగా రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే కళాకారులు కావచ్చు, కవులకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టాలనేది కూడా ఆందోళన కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి అనేక అంశాల మీద స్పందించాల్సిన అవసరం ఉంది, అనేక కార్యక్రమాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వీటికి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటూ కూడా తెలంగాణ వాదులు ఆందోళన కార్యక్రమం చేపట్టిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కానీ ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా రావడం కూడా అనుమానమే అనేది కూడా ఒకంత తెలుస్తూ ఉంది, టాక్ నడుస్తూ ఉంది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ వచ్చినా కూడా, లేకపోతే విగ్రహ ఆవిష్కరణ జరిగినా కూడా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించడానికి అటు ఆర్గనైజర్లు ఏర్పాట్లు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాంతోపాటుగా రవీంద్ర భారతి చుట్టూరా కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూడవచ్చు విజువల్స్లో కూడా రవీంద్ర భారతికి సంబంధించి ఎవరైనా ఈ ప్రాంతానికి ముట్టడికి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైనా ఏదైతే రవీంద్ర భారతి ప్రాంతానికి ముట్టడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ఎక్కడికెక్కడ కట్టడి చేయడానికి కూడా రవీంద్ర భారతి చుట్టూరా కూడా భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన అభిమానులు కావచ్చు, దాంతోపాటుగా ఆయన కుటుంబ సభ్యులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే రవీంద్ర భారతికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పలువురు ఏదైతే కోరడం జరుగుతుంది, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ఒక ప్రాంతానికో లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేయకూడదనేది కూడా వారు కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అటు పోలీస్ శాఖ కూడా ఈ చుట్టూరా భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఏదైతే సుబ్బలేఖ సుధాకర్ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, పలు సూచనలు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ అంశం మీద మాట్లాడటానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మీడియాతో మాట్లాడడానికి కూడా వారు అంత ఆసక్తి చూపించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, అటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున, సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు మాత్రం చేశారనేది కూడా మనం చెప్పాలి. మొత్తంగా రవీంద్ర భారతి వద్ద మాత్రం ఒకంత టెన్షన్ వాతావరణం కావచ్చు, దాంతోపాటుగా పెద్ద ఎత్తున ప్రముఖులు కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఎస్ వంశీకృష్ణ, అయితే విగ్రహ ఆవిష్కరణ అడ్డుకునేందుకు రవీంద్ర భారతి వద్దకు ఎవరైనా చేరుకున్నారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం 12 గంటల తర్వాత దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేయడానికి పలు సంఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. తెలంగాణ క్రాంతి దళం కావచ్చు, దాంతోపాటు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత నేరుగా ప్రెస్ మీట్లో ఈ విగ్రహ ఆవిష్కరణ తాను వ్యతిరేకిస్తున్నట్టు కూడా వారు ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా పలు విద్యార్థి సంఘాలు కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నాము. 2 రోజుల క్రితమే
ఈ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామనేది కూడా వారు అనౌన్స్మెంట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఈ ప్రాంతం గుండా కూడా మొత్తం కూడా రవీంద్ర భారతి చుట్టూరు కూడా భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మనతో పాటు ఆర్గనైజర్లు ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కార్యక్రమం ఎన్నింటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? 3 గంటలకండి. వస్తున్నారా సీఎం గారు? వస్తున్నారు. ఇంకెవరెవరు వచ్చే అవకాశం ఉంది? డిప్యూటీ సీఎం గారు వెంకయ్యనాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు ఇంకా వస్తారు. ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయింది. జూబెల్లి కృష్ణారావు గారు. సినీ ప్రముఖులు ఎవరెవరు వచ్చే అవకాశం ఉందంట? సినీ ప్రేమలు ఈవినింగ్ వస్తారండి. ఈవినింగ్ మాకు సుశోరాభిషేకం అని ఈ సీఎం గారి ప్రోగ్రాం అంటే అయిపోయాక ఆడిటోరియంలో సుశోరాభిషేకం అని మా పాటదార్ దిగ సింగర్స్ తోటి ఒక 20 పాటల కార్యక్రమం ఉంటుంది. దానికి కీరవాణి గారు, కోటి గారు, మణి శర్మ గారు, తమన్ గారు, అలా రాధాకృష్ణ గారు, ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు. దానికి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి ఎలాంటి సూచనలు చేశారు? దాంతోపాటుగా పోలీసు వారు కూడా మీకు ఎలాంటి సూచనలు చేశారు? పోలీసు వారు మాకెవరో ఏమీ చూపించలేదు సార్. నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయులు చాలా హోరాహోరీగా గ్రామంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంబంధించి కార్యకర్తలను అటువైపు ఎవరు వెళ్ళొద్దు, కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిపోయిన బాధలో ఉన్నది, ఎవరు కూడా అలాంటి అత్యర్థి కూడా పోలీసులు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలను సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీగా ఎవరు ఖర్చు పెట్టమన్నారంటూ కూడా గ్రామస్తులు తిరగబడడంతో కూడా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. తన డబ్బులు తనకు ఇవ్వకుంటే తాను ఆత్మహత్య కూడా చేసుకుంటా అంటూ కూడా వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉంది. పోలీసులు ఇరు వర్గాలను కూడా స్టేషన్ కు పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆమె తన డబ్బులు తనకు కావాల్సిందే అంటూ కూడా పట్టుబడుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో భారీగా ఒక్క ఓటుకు 1500 నుంచి 2000 ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 15 నుంచి 20 లక్షలు ఒక్కో అభ్యర్థి ఖర్చు పెట్టినటువంటి ఘటనలు సర్పంచ్ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు అప్పో తప్పు తెచ్చుకొని ఎన్నికల్లో అయితే ఖర్చు పెట్టారు. ఓడిపోయిన వారు ఈ విధంగా బాధ ఉంది కనుక డబ్బులు కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వకపోయినటువంటి నేపథ్యంలో ప్రజలు తిరగబడడంతో ఆ గ్రామంలో అయితే ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తమ డబ్బులు ఇస్తేనే తాము ఇళ్లను వదిలి వెళ్లిపోతామని వాళ్ళు పట్టుబట్టి అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తీర్థాలలో ఉంది. యాకేష్, అయితే చాలా చోట్ల ఇలాంటి ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఓటర్లకు ముందుగా డబ్బులు పంపిణీ చేసి ఓడిపోయిన తర్వాత అభ్యర్థులు వాళ్ళని తిరిగి డబ్బులు అడిగే పరిస్థితులు చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. ఎలా చూడాలంటారు అసలు వీటిని? సర్పంచ్ ఎన్నికలంటేనే గ్రామ అయిన ప్రాంతంలో తమ పట్టు నిలుపుకోవడం కోసం, తమ బలాన్ని ప్రదర్శించడం కోసం సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క అభ్యర్థి దాదాపు భారీగా ఖర్చు పెట్టారు. ప్రచారం మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 1000 లక్షల్లో కూడా ఖర్చు అయినటువంటి సిచ్యువేషన్లు మనం గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాము. ఒక 1000 ఓట్లు ఉన్నటువంటి గ్రామంలోనే దాదాపుగా 15 నుంచి 20 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నటువంటి వైనాలు బయటపడుతున్నాయి. తీరా వాళ్ళు ఓటమి చెందాక తలలు పట్టుకుంటున్నారు. తమ దగ్గర అప్పటికప్పుడు డబ్బు లేకున్నా కూడా కుటుంబ సభ్యులు లేకుంటే బంధుమిత్రుల దగ్గర అప్పులు తెచ్చి ఎన్నికల్లో అయితే ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఓడిపోయినటువంటి క్రమంలో ఆ అప్పులను ఎలా తీర్చాలనేది కూడా వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకనే ఎవరికైతే ఓటర్లకు డబ్బులు ఇచ్చామో వాటిని మళ్ళీ ఆడుకునే ప్రయత్నము చేస్తున్నారు. కొంతమంది తమకు సంబంధించినటువంటి మద్దతుదారులు డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా మరికొంతమంది డబ్బులు ఇవ్వని పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాము. కొన్ని ఘటనలు కూడా అక్కడక్కడ జరిగినాయి. అయితే వాళ్ళు డబ్బులు మేము ఎక్కడ కూడా ఓటర్లు మాకు డబ్బులు ఇవ్వాలని అభ్యర్థిని ఎక్కడ మేము అభ్యర్థించలేదు, అడగలేదు. వాళ్ళే తమ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి ఓటు అడుక్కున్నారు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు అడిగితే మేము ఎలా చర్చిస్తామంటే కూడా ఓటర్లు చెప్తున్నటువంటి మాట. ఈ ఎన్నికలను ఒక ప్రెస్టేజ్ గా తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా కొత్తగా వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని కొంత వాళ్ళని మోటివేట్ చేసి ఎన్నికల బరిలో దించారు.
ఇప్పుడు ఒక భారీగా ఖర్చు పెట్టించినటువంటి నేపథ్యంలో వాటిని ఎలా తీర్చాలన్న ఒక వాళ్ళకు ప్రశ్నగా మారింది. అందుకనే ఇచ్చిన డబ్బులను అడుక్కునే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొదటి దఫా ఎన్నికల్లో కూడా ఆ సిచ్యువేషన్ కొన్ని జిల్లాల్లో చూసుకున్నాము. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది సామర్థ్యపూర్వకంగా డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఇవ్వట్లేదు. దీంతో ఇలాంటి ఘటనలు బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా పేద మధ్యతరగతికు సంబంధించినటువంటి వారు ఈ లోకల్ బరిలో ఉన్న క్రమంలో వాళ్ళతోటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులైతేంది కొంతమంది గ్రామంలో పట్టు నిలుపుకోవడం కోసం వాళ్ళ ప్రభావం కోసం కూడా అభ్యర్థులతోటి భారీగా ఖర్చు పెట్టించారు. ఇది అభ్యర్థులకు ఒక అప్పుల పాలవడం, ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడమే తప్ప ఎలాంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఓటర్లు కూడా డబ్బులు ఇస్తేనే ఓటు వేసే అటువంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఒక అభ్యర్థి ఓటుకు డబ్బులు ఇచ్చి మరొక అభ్యర్థి ఓటుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తమకు ఓట్లు పడవు అన్న ఉద్దేశంతో ఇరు పార్టీలకు అంటే మద్దతుగా ఉన్నటువంటి నేతలంతా కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, డబ్బు ఖర్చు పెట్టాలన్న ఒకే ఒక ఆలోచనతోటి ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి క్రమంలోనే ఈ తరహా ఘటనలు అయితే జరుగుతున్నాయి. అభ్యర్థులు అంటే మన గ్రామీణ ప్రాంతంలో అసలు గ్రామానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఏంటి అనేది ఒక చర్చ అయితే పక్కకు పోయింది. ప్రధానంగా డబ్బు, మద్యం, మాంసం మీదనే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎన్నికల హడావిడి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ డెవలప్మెంట్ అనేది అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఓటర్లు కూడా తమకు ఏం కావాలి, తమ వార్డుకి ఏం కావాలి, తమ గ్రామానికి ఏం కావాలి అనేది అడగడం పోయింది. తమకు ఓటుకి ఎంత ఇస్తారు అనేది కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో అభ్యర్థులు కూడా ఎక్కువగా ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికే ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలోనే కూడా లక్షల రూపాయలు కూడా అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తీరా ఓడిపోయాక కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం కూడా కరెక్ట్ కాదు అనేది ఓటర్ల నుంచి అటు వాళ్ళకు మద్దతు తెలిపిన వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మాటగా ఉంది. నిషా. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.